ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాగా రమణ మహర్షి భక్తులకు ఎన్నో అనుభవాలు చూపిస్తూ ఉన్నారు. భగవాన్ అనుభవాల్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులవుతున్నారు, శరణాగతి చేస్తూ ఉన్నారు. ఇలాంటి భక్తులలో హరిలాల్ పూంజా అనేటటువంటి బాలుడు కథనం ఏమిటో ఒకసారి పరిశీలించుకుందాం. లాహోర్లో ఉంటున్నాడు అతను. అప్పుడు అది పాకిస్తాన్లో ఉందిలేండి, ఇప్పుడు మనకి లేదు. ఆ బాలుడికి 8వ సంవత్సరం జరుగుతోంది. ఆయనకు ఒకనాడు ఒక దివ్యానుభూతి కలిగింది. ఆ దివ్య అనుభూతితోటి తన్మయత్వం చెందాడు. అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందాడు. ఆ తరువాత ఎంతో కాలం ఆ దివ్యానుభూతి కోసమే ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఏదో వ్యధను అనుభవిస్తున్నాడు. అది గమనించింది తల్లి. ఏమిటా ఇలా ఉంటున్నాడు పిల్లవాడు అని. ఏమిటి నాయనా అలా దిగులుగా ఉంటున్నావు అని ప్రేమగా అడిగింది. తన అనుభవాన్ని, తన ఆనందాన్ని, అనుభూతిని, విషయమంతా చెప్పాడు. అంతేనా, నువ్వు బాగా శ్రద్ధగా కృష్ణ కృష్ణ అని బాగా భక్తితో స్మరిస్తూ ఉండు, ఆ కృష్ణ పరమాత్మే దర్శనమిస్తాడు నీకు అన్నది తల్లి. తల్లి చెప్పినట్టుగానే శ్రద్ధాభక్తులతోటి కృష్ణ జపం మొదలుపెట్టాడు. అది కూడా జపం తైలధారలాగా భక్తిగా సాగుతోంది. అయితే ఫలితం మాత్రం కనిపించలేదు. ఆ అనుభూతి మళ్ళీ దర్శనం కాలేదు. అయితే కృష్ణుడి దర్శనం మాత్రం అయింది ఆ జపం వల్ల. ఒకసారి కాదు, అనేకసార్లు కృష్ణుడిని దర్శనం చేసుకున్నాడు. పూంజా చాలా చాలా సంతోషించాడు తన అదృష్టానికి. తనని తానే అభినందించుకున్నాడు కూడా. సరే, పిల్లవాడు కదా, పెరుగుతూ ఉన్నాడు, యువకుడు అయ్యాడు. కృష్ణ స్మరణ మాత్రం మానుకోలేదు. ప్రభువు దర్శనం కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే తన చిన్నతనంలో పొందిన దివ్యానుభూతి మాత్రం కలగడం లేదు. ఆ అనుభూతి కోసం తంటాలు పడుతూనే ఉన్నాడు, ఆరాట పడుతున్నాడు, ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ఏ మహాత్ముడైనా ఆనాటి దివ్యానుభూతిని కలుగచేస్తాడేమో అని భారతదేశమంతా తిరుగాడుతూనే ఉన్నాడు. ఎందరో మహాత్ముల్ని దర్శించాడు. తిరిగి తిరిగి అలిసిపోయి ఇంటి ముఖం పడుతున్నాడు. సరే, ఇలాగ సాగుతోంది పాపం ఆయన పర్యటన. ఆయన ఆ దివ్యానుభూతి కోసం ఎదురు చూస్తూ ఒక రోజున వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. ఒక సాధువు అటువైపు పోతూ పోతూ ఆగి పూంజా వైపు చూశాడు. చూసి, బాబూ, నీ కోరిక తీరాలంటే తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్ళు, అక్కడ శ్రీ రమణ మహర్షుల వారి దర్శనం చేసుకో అన్నాడు. పూంజా ఆశ్చర్యపోతూ, తనలో ఉన్న ఈ కోరిక సాధువుకి ఎలా తెలిసింది, ఈయన ఎలా కనిపెట్టాడు అని తల పైకెత్తి ఏదో అడగబోతూ ఉంటే ఆ సాధువు చకచకా నడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. సరే, పూంజాకి భారత సైన్యంలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ రోజుల్లో. ఉద్యోగరీత్యా మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్లే ముందు తిరువణ్ణామలై వెళ్ళి ఆ సాధువు చెప్పిన రమణ మహర్షిని దర్శనం చేసుకుందాము, ఆ దివ్యానుభూతిని ఆ మహానుభావుడేమైనా నాకు దర్శనమిస్తాడేమో, అనుభూతిని ప్రసాదిస్తాడేమో అని అనుకున్నాడు. అది 1944వ సంవత్సరం. తిరువణ్ణామలై చేరి శ్రీ రమణాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి భక్తజన పరివేష్టితుడై సోఫాలో కూర్చున్న ఆ భగవానుని కళ్ళారా చూశాడు. చూడ్డంతోనే పూంజాకి కాస్తంత కోపం వచ్చింది. కారణం ఏంటంటే, తనకి ఇంటి దగ్గర కనిపించినటువంటి సాధువే ఇక్కడ ఇలా కనపడుతున్నాడు, ఇతను ఏదో గారడీ చేస్తున్నాడులాగుంది, ఇట్లాంటి గారడీలకు నేనేమీ పడిపోను అని మనస్సులో అనుకొని కాస్తంత కోపంగా చూసి బయటికి రాబోతున్నాడు. ఎవరో భక్తులు అక్కడ వాళ్ళు ఆపేసి, మీరు ఇక్కడికి రావడమేమిటి, భగవాన్ని దర్శనం చేసుకొని కూడా నా జన్మ ధన్యమైంది అనుకోకుండా ఉండడమేమిటి, అంతేకాకుండా కోపంగా వెళ్ళిపోతూ ఉండడమేమిటి, ఏమిటయ్యా అని ఒక భక్తుడు ప్రశ్నార్థకంగా అడిగాడు. అప్పుడు ఇంకా కోపంగా, నేను మీలాగా గారడీకి మోసపోయేవాడిని కాదు, నేనేం మురిసిపోని ఇలాంటి వాటికి చూసి,
ఈ మహానుభావుడు నేను ఇక్కడికొస్తే శ్రీ రమణ మహర్షి నాకు దివ్యానుభూతిని ప్రసాదిస్తారని చెప్పి తీరా వచ్చేసరికి నాకు చెప్పిన ఆ సాధువే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అని పూంజ విసుగ్గా చెప్పాడు. ఇప్పుడు అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపడే విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా భగవాన్ ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలకు పైగా అయింది, వచ్చినాటి నుండి ఈ ఊరు వదిలి ఒక్కరోజు కూడా మరొక ప్రదేశానికి వెళ్ళలేదు అని చెప్పారు. పూంజ కొంచెమంతా శాంతించింది మనస్సు. అసలు ఏమిటి విషయం తెలుసుకుందాం అనుకున్నాడు. భగవానుని నిర్లక్ష్యంగా చూస్తూ, ఆనాడు లాహోర్లో కనపడి ఇక్కడికి రమ్మని చెప్పిన సాధువు నువ్వే కదూ అని గట్టిగానే అడిగాడు. భగవాన్ మాట్లాడలేదు. నువ్వు దేవుడిని చూసావా అని గట్టిగా అడిగాడు పూంజ. చూచాను, నువ్వే ఆ దేవుడివి అన్నారు భగవాన్ చిరునవ్వుతో. ఓ, చాలామంది ఇలా చెప్పారులేవయ్యా, నువ్వు ప్రత్యక్షంగా దేవుణ్ణి చూపించు, నీకు తెలియదు కాబోలు, నేను రోజు కృష్ణుణ్ణి చూస్తూనే ఉన్నాను అన్నాడు కాస్త కఠినంగానే. మంచిదే, ఇక నేను చూపించవలసిన అవసరమేముంది? అయితే ఆ చూచేవాడెవడో తెలుసా నీకు అని భగవాన్ అడిగాడు. ఇది చాలా విడ్డూరంగా ఉందయ్యా, నేనే చూశానని చెప్తుంటే ఆ చూచేవాడెవడని అడుగుతావేంటి? అయితే నువ్వెవరివో నీకు తెలియదన్నమాట అన్నారు భగవాన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను పూంజాని, హరిలాల్ పూంజా నా పేరు అన్నాడు. ఇది నీ దేహానికి సంబంధించిన పేరు, మరొక పేరు పెట్టినా అది కూడా నీ దేహానికి సంబంధించిందే అవుతుంది, అవునా కాదా? అయితే నువ్వు దేహానివి కాదు, దేహధారివి. ఆ దేహధారి నీలోనే ఉన్నాడు, లో దృష్టితో చూడు. ఇలా నెమ్మదిగా చెబుతూ భగవాన్ పూంజ కళ్ళల్లోకి తమ దృష్టిని సారించారు. పూంజ దేహంలో చలనం మొదలుపెట్టింది. తన్మయత్వం చెందాడు. దేహధ్యాస పోయింది. గాలిలో తేలిపోతున్న అనుభవం కలిగింది. ఆనాటి దివ్యానుభూతి, తన చిన్నతనంలో అనుభవించిన దివ్యానుభూతి ఆత్మానుభూతే అని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి సర్వం ఆత్మగానే తోస్తోంది. ఆత్మమయం, సర్వం ఆత్మమయం. పూంజ భగవాన్ పాద పద్మాలకు సాగిలపడి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించాడు. నువ్వు ఆత్మవు, ఆత్మగానే ఉండిపో అని దీవించారు భగవాన్. కొన్నాళ్ళు భగవాన్ చెంతనే ఉన్నాడు. ఆ తరువాత వారి చరణార విందాలకు పదే పదే మొక్కి శ్రీవారి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. పూంజ లక్నోలో స్థిరపడ్డాడు. అక్కడే శ్రీ రమణ సత్సంగం పేరుని భగవాన్ బోధనామృతాన్ని శ్రోతలకు పంచుతూ ఉన్నాడు. ప్రసంగం ప్రారంభించే ముందు మాట్లాడుతున్నది పూంజ కాదు, నాలో ఉన్న అంతర్యామిగా ఉన్న రమణ భగవాన్ అంటాడు. పూంజ గారిని భక్తులు పాపాజీ అని గౌరవంగా పిలుస్తారు. ఇప్పుడు ఈ పాపాజీ గారికి పునర్జన్మ ఎత్తినట్లయింది. అంతా ఆత్మమయంగానే తోస్తుంది. చూస్తున్నదంతా జాగ్రత్త అవస్థలోని స్వప్నంగా ఉంటోంది. ఈ పూంజ స్వామి వద్ద కొంతమంది జిజ్ఞాసులు చేరారు. శ్రీ రమణ గీతా మందిర్ని నిర్మించారు. భగవాన్ బోధను తెలియచేస్తూ ఉన్నాడు ఈయన. ఆయన చెప్పే ముఖ్య విషయం, మనస్సు ఎటువంటి బాధలనైనా అనుభవించడానికి ఒప్పుకుంటుంది. ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా వాటిని పరిష్కరించడానికి పూనుకుంటుంది. ఆరాటాలను అనుభవిస్తుంది. పోరాటాలకు సిద్ధపడుతుంది. ఏమి చేసినా చేస్తుంది, కానీ తను చావడానికి మాత్రం ఒప్పుకోదు. చావంటే దానికి తగని భయం. ఒక అంతర్యామిగా ఉన్న ఆత్మదేవుడు మనస్సు చావడానికి సిద్ధమైనప్పుడు తప్ప తనలోకి ఆ అంతర్యామి గుంజుకోడు. ఇలా ఉంటుంది. బాగా అర్థం చేసుకుందాం.
మనస్సు చావాల్సిందే, అంటే అమనస్క స్థితి అనుభవంలోకి రావాల్సిందే. మనస్సు కదలినంతసేపు ఆ కదలికలనే చూస్తూ ఉంటుంది, ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఆ మనస్సు అమనస్క స్థితి వచ్చేసింది, అప్పుడు నా అంతర్యామి, నాలో ఉన్న నేను నాలోకి గుంజుకోవటం అనేది జరుగుతుంది. ఈ పదం 2 సార్లు మాట్లాడాను, అర్థం చేసుకుంటారని. పరిస్థితి ఇలా ఉండగా ఇక ముక్తి ఎలా లభిస్తుంది, జన్మ రాహిత్యం ఎలా సంభవిస్తుంది, దివ్య శాంతిని ఎలా పొందగలం, ఈ ప్రశ్నలు మన లోపల ఉదయిస్తాయి. ఇంత సాధన పూర్తయిన తర్వాత ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తాయి. ప్రపంచ విషయాలు దగ్గరికి కూడా రావు. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే, అసలు మనస్సు అంటే ఏమిటి, దాని ఆకార స్వభావాలు ఏమిటి అని విచారణ చెయ్యి. అలా ఆలోచిస్తూ ఉంటే మనస్సు అనేది వేరే లేదని, ఆలోచనల వాసనల సమూహమే మనస్సు అని మనకు తెలుస్తుంది. ఆ సమూహాన్ని నాశనం చేయడానికి ఒక్కటే మార్గం, దైవనామ స్మరణ. ఈ స్మరణ చెయ్యగా లోదృష్టితో చూస్తూ దైవ సాక్షాత్కారం అవుతుంది. ఏ స్మరణ చేస్తున్నామో ఆ స్మరణ రూపాన్ని దాలుస్తుంది. దైవమన్నా ఆత్మన్నా ఒకటే అనే స్థితికి మనస్సు అనేది నశించి అమనస్క స్థితిలో నామరూపాలు ఏకమైపోతాయి. ఈ సాక్షాత్కారం మన జన్మల సంస్కారాలను బట్టి ఉంటుంది. కొందరికి త్వరలోనే లభిస్తుంది, మరికొందరికి సంవత్సరాలు పడుతుంది, దశాబ్దాలు పట్టచ్చు. నిరాశకు లోను కాకూడదు, విశ్వాసాన్ని వేడనూకూడదు. సాధిస్తారు, ముక్తిని పొంది తీరుతారు. మరి ఆ అనుభవాన్ని శ్రద్ధాభక్తులతో శరణాగతి భావంతో అనుభవిద్దామా? ఓం తత్సత్.